భారత్ మాతా కి, భారత్ మాతా కి. మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నితిన్ నబీన్ గారిని మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వారికి శాల్వాతో అదేవిధంగా మన తెలంగాణ సాంప్రదాయంతో వారికి స్వాగతం పలుకుతారు. కాబట్టి మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. భారత్ మాతా కి, భారత్ మాతా కి. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ వారు కూడా మనమందరం కూడా కరతాళ ధ్వనులతోటి ఒక సంవత్సరం పూర్తి చేస్తున్న సందర్భంగా జూలై 1వ తారీఖు నాడు వారు నూతన అధ్యక్షులుగా ప్రమాణం చేసిన సందర్భంలో ఈరోజుకు సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నందుకు వారికి మనమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని ప్రసంగించాల్సిందిగా వారిని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కేంద్ర క్యాబినెట్ మంత్రులు కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారు, శ్రీ డాక్టర్ డికే అరుణ గారు, అదేవిధంగా మన శాసన డాక్టర్ లక్ష్మణ్ గారు, లోక్సభ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా వేదికలో ఉన్నట్టు అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ, మరి ఈరోజు నేను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఏడాది పూర్తి అవుతున్నటువంటి దినం ఈరోజు. రేపు కాబట్టి ఈ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా నేను కార్యకర్తలకు, మీకు నాయకులకు, మీ అందరికీ సీట్ వహించి నేను మీ ఆశీర్వాదాలు, మీ సహకారం ఇదే విధంగా ముందుకు అందియాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు ఇది భారతీయ జనతా పార్టీగా నేను అధ్యక్షుడు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక అధ్యక్షుడు కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు కలిస్తేనే అది భారతీయ జనతా పార్టీ. అందుకనే ఈరోజు మనం పనిచేయాల్సిన తీరు కూడా టీం బీజేపీలానే మనం పనిచేయాలి. ఈ టీం బీజేపీ రేపు రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా, అన్ని ఎన్నికల్లో కూడా విజయాన్ని మనము ఏ విధంగా సాధించాలి అని చెప్పేసి కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ఆలోచించాల్సిన విషయం ఉందని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేస్తారు. మిత్రులారా, ఎందుకంటే నితిన్ నబీన్ గారు వారు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పను. కానీ మీ అందరికీ చూస్తూ ఉన్నారు, మీ అందరూ కూడా ఈరోజు నిన్న మొన్న ఇవాళ ఒక జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో 3 రోజులు అనేక జిల్లాల పర్యటన చేసి కార్యకర్తలను మాత్రమే కలిసి ఈరోజు మనకు మార్గదర్శనం ఇస్తున్నారంటే
వారు సునీల్ బన్సాల్ గారు, చంద్రశేఖర్ గారు, అభయ్ పాటిల్ గారు వీరందరూ కూడా మనకు మార్గదర్శనం ఇస్తున్నారంటే, మహారాష్ట్ర నుంచి ఆశీష్ షెల్లార్ గారు, అదేవిధంగా రేఖా శర్మ గారు, రాజ్యసభ సభ్యులు వీరందరూ కూడా మన మధ్యన ఉన్నానంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణని ఎంత సీరియస్గా తీసుకున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది మిత్రులు. నితిన్ నబీన్ గారు అధ్యక్షులుగా నియమించిన తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత అస్సాం రాష్ట్రంలో 3వసారి మనం గెలవడం జరిగింది. పుడుచేరులో 2వసారి గెలవడం